హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్మను వండర్స్. ఈరోజు మన ఛానల్లో దివాళీ స్పెషల్ స్వీట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. స్వీట్ చూడడానికి అచ్చం మోతిచూర్ లడ్డూలా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఈ స్వీట్ లడ్డూని గోధుమ రవ్వతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. దానికంటే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకోవాలండి. నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత అందులో 1 కప్పు వరకు మన గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి. గోధుమ రవ్వ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం వేసిన గీ అబ్జర్వ్ చేసుకుని ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా మనకి మంచిగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు మరిగించుని అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటూ మనం కుక్ చేసుకోవాలండి. ఈ లడ్డు ప్రిపేర్ చేసేటప్పుడు మనం కొలతలు అనేవి కరెక్ట్గా వేసుకోవాలి. చూడండి, అడుగు అంటకుండా మనం లిడ్ పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి కుక్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచీని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 కప్పు షుగర్ని యాడ్ చేయాలండి. 1 కప్పు గోధుమ రవ్వకి 1 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ని యాడ్ చేయండి. తీపిని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేశానండి. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్. చూడండి, అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి. గీని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండాలండి. ఎంత గీ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది స్వీట్స్ అనేవి. చూడండి, అంతా మంచిగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో బాదం పలుకుల్ని యాడ్ చేసుకోవాలండి. బాదం పలుకుల ప్లేస్లో మీరు మెలన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా దగ్గర పడేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. కింద అడుగు అంటకుండా మనం కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో లాస్ట్గా 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుని కొద్దిగా చల్లనివ్వాలండి. పూర్తిగా చల్లారకుండా గోరువెచ్చగా ఉండే వరకు చల్లార్చుకోవాలండి. ఈ విధంగా మంచిగా అయిన తర్వాత మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కొంచెం కొంచెంగా తీసుకుని ఈ విధంగా లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఈ దివాళీకి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేయండి. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా ఈ విధంగా మనం లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన గోధుమ రవ్వ స్వీట్ లడ్డు రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ సలహాలు సూచనలు నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.